కళ్ళకి అంత పవర్ ఉంది. ఏదైనా గానీ ఈ కళ్ళే, ఈ కళ్ళే ఏం చేస్తా ఉంటాయి? మనల్ని మోసం చేత్తాయి. అందుకే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు యవ్వన కాలంలోను. నా కళ్ళతో చూడండి అంటారు. అందరికి ఒకే కళ్ళు కదా! నా కళ్ళతో చూడండి అంటా ఉంటారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఎలా ఉంటారు? గమనించామంటే గనక అవిటిది, లేదంటే చెవిటిది, లేదంటే గుడ్డిది అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారా ఆళ్ళెవరైనా? లేరు. మీరు గూడా ఇంతకుముందు లోకంలో తిరిగొచ్చారు గాబట్టి, మీకు బాగా అర్థమవుతది. అలాంటి వాళ్ళని ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటారా? ఎవ్వరు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయరు. ఎలా ఉండాలి మళ్ళా? కొంతమంది అమ్మాయిలు మాట్లాడుతూ ఉంటారనమాట. ఎలాగా? హెయిర్ ఎక్కువుండాలి, హైట్‌గా ఉండాలి. మాట్లాడతారా లేదా? ఎందుకు? నేత్రాశ. నేత్రాలకి ఏదైతే కనిపిస్తదో అది చెయ్యమని ఏం చేస్తదయ్యి అంటే, కళ్ళు అనేవి మనల్ని ప్రేరేపిస్తాయి. ఎంతలా ప్రేరేపించిందంటే, ఈ అవ్వగారిని అంత ప్రేరేపించింది. ఎలాగట? చూపుకి ఎలా ఉందట అది? మళ్ళీ చూద్దామా? మనం మళ్ళీ చూసినట్లయితే ఎన్నో వచనం? 6 వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు, ఒకవేళ గనక హవ్వకి ఆ కళ్ళకి గనక ఆ ఫ్రూట్ అనేది చెడిపోయినట్టుగా, చాలా చెండాలంగా కనిపించిందనుకో, ఎళ్లి సెలెక్ట్ చేసుకుంటదా? సెలెక్ట్ చేసుకోదు. కానీ కళ్ళకి ఎలా కనిపించిందది? అందంగా కనిపించిందట. అంటే ఈ కళ్ళు మనల్ని ఎలాంటి దృష్టితో చూస్తున్నాయి అంటే, ఎలాంటి దృష్టిని చూపిస్తున్నాయి అంటే, అదో రకమైనటువంటి దృష్టిని చూపిస్తున్నాయి. అదో రకంగా చూస్తాయి. అంటే ఏదైతే అందంగా ఉందో దాన్ని మాత్రమే ఫోకస్ చేసేలాగా ఈ కళ్ళు ఏం చేస్తాయంటే మనల్ని ప్రేరేపిస్తాయి. అలా ఈ కళ్ళ ద్వారా ఫస్ట్ ఏం చేసింది హవ్వ పాపం చేయడానికి ముందు ఈ కళ్ళు ప్రేరేపించే. చాలా బావుంది. చాలా బావుంది. తినేయొచ్చు నువ్వు. తర్వాత అపవాది మాటలు చెవిన పడ్డాయి. వెళ్ళింది, తెంపుకున్నది, తిన్నది, పాపం చేసింది. అంటే ఏం ప్రేరేపించింది మొట్టమొదటగా? కళ్ళు, నేత్రాశ. ఏం చేసింది? పాపంలోకి పడిపోయేలాగా చేసేసిందా లేదా? అయితే ఇంకొక వచనం కూడా చూద్దాం. ఈ సందర్భాన్ని మనం ఇలాగే పక్కన పెట్టుకొని, ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూసినట్లయితే అదే ఆదికాండంలో మనకు కనిపిస్తుంది. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం. 25వ అధ్యాయం 29వ వచనం నుంచి మనం చూద్దాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనుచుండగా ఏశావు అలిసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలిసియున్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగను, అందుచేత అతని పేరు ఎదోము అనబడును. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నది ఒకసారి గుర్తు చేసుకుంటే, ఏశావు గారు మొత్తానికి అలిసిపోయి ఇంటికొచ్చారు. ఏశావు గారు అలిసిపోయి వచ్చిన తర్వాత అక్కడ యాకోబు గారు ఏం చేస్తున్నారయ్యా అంటే వంట ఎలా ఉందట? చూపుకి ఎలా ఉంది? చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడు అంత కలర్‌ఫుల్‌గా లేకుండా అక్కడ యాకోబు గారు గాని మార్చి పెట్టేసారనుకోండి, ఎర్ర ఎర్రగా లేకుండా నల్ల నల్లగా చాలా చెండాలంగా అదో రకమైనటువంటి స్మెల్లొస్తూ అసలు ముట్టుకోవడానికి కూడా చిరాకొచ్చి అంత వికారంగా ఉందనుకోండి ఆ కూర, అక్కడ ఏసావు గారు ఎళ్తారంటారా? కొంచెం ఆలోచిస్తారు. అవునా కదా! కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఎలా కనిపిస్తుంది అక్కడ అతనికి? ఎర్ర ఎర్రగా కనిపిస్తుందట. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా రెస్టారెంట్స్‌కి వాటికి మనం ఎలా ఎళ్ళిపోతాం? పైనున్నటువంటి చాలా వరకు 90% పీపుల్ ఎట్లా ఎళ్ళిపోతారంటే పైనున్నటువంటి వాటిని అట్రాక్ట్ అయ్యి ఎళ్తారు. చుట్టుపక్కల ఎలా ఉన్నాయి? డీసెంట్‌గా ఉన్నాయా లేదా? మంచిగా ఉన్నాయా లేదా? ఎలా ఉన్నాయి? ఇవన్నీ మనం దేనితో అబ్జర్వ్ చేస్తాం? కళ్ళతో అబ్జర్వ్ చేసి అప్పుడు లోపలికెళ్తాం. అది తినే వరకు కాదండి. దేని దగ్గరైనా కానంతే. ఈ కళ్ళనేవి మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. అదే విధంగా ఇక్కడ ఏసావు గారిని కూడా ఏం చేసిందయ్యా అంటే ఫస్ట్ నేత్రాశ. ఏం చేసింది? నేత్రాశ ఎర్రగా ఉందట. ఎర్రగా ఉన్నదాన్ని ఎలాగైనా తినేయాలి అంతే. ఎలా మాట్లాడుతున్నారయ్యా అంటే ఆ కళ్ళు అతన్ని ప్రేరేపించడంతో ఇంకెలా మాట్లాడుతున్నారయ్యా అని మనం చూసామనుకోండి. 31 వచనం. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నేడు నాకిమ్మని అడగగా ఏశావు నేను చావబోచున్నాను కదా! జ్యేష్ఠత్వం నాకెందుకనెను? అయ్యో! ఏం మాట్లాడుతున్నాడండి? నేను చావబోతున్నాను కదా! ఎవరు చెప్పేసారు ఇంతకీ? దేవుడేం చెప్పారు? నీ మరణదినం నీకు తెలుస్తదని చెప్పారా దేవుడు? దేవుడు ఏం చెప్పలేదు. ఎప్పుడు చచ్చిపోతాం మనకు చెప్పారా దేవుడు? దేవుడు ఎక్కడా డిక్లేర్ చేయలేదు. పోనీ వీళ్ళకేమన్నా చెప్పారండి? వీళ్ళకి కూడా దేవుడు చెప్పలేదు. కానీ ఏసావు గారికి ఎవరు చెప్పేశారు? నేను చావబోతున్నాను కదా! మనం ఆలోచన చేసినట్లయితే ఒకరోజు ఫుడ్ తినకుండా ఉండొచ్చా? ఉండలేమా? ఉండొచ్చు.
ఇంకొంచెం ఆలోచన చేస్తే 2 రోజులు కూడా ఉండొచ్చు. 3 రోజులు కూడా ఉండొచ్చు. ఇంకా బాగా ఆలోచన చేస్తే ఆ పాత కాలంలో ఫుడ్ అంతా కూడా చాలా బావుండేది గాబట్టి, చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు గాబట్టి, ఇంచుమించు 10 రోజులైనా బ్రతకొచ్చు వాళ్ళు. అవునా గదా! పోనీ మనం ఆలోచన చేసినట్లయితే ఆ పూటకి వాటర్ తాగి ఆయన మోకాళ్ళేసి, "ప్రభువా నాకు ఆకలేస్తుంది ప్రభువా" అంటే దేవుడేమన్నా ఇవ్వలేరా అండి? ఇస్తారండి? ఇవ్వలేరా? సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త నీకొక యాపిల్ ఇవ్వలేడా? సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త నీకు ఆకలేస్తుందంటే అన్నం పెట్టలేరా? ఒక రొట్టె ముక్క ఇవ్వలేరా? కానీ ఈ నేత్రాశ అనేది అతన్ని ఏం చేసిందయ్యా అంటే అంత అందంగా కనిపించడంతో ఇతన్ని ఎలాంటి మాటలొచ్చేస్తున్నాయ్యా అంటే నేను చావబోతున్నాను కదా! అంటే నేత్రాశ అనేది దేవుని శాసనాల్ని ఉల్లంఘించేలాగా మనల్ని చేస్తది. గమనించుకోవాలి. ఈ కళ్ళే గదా! నన్నేం జేస్తాయిలే, ఈ కళ్ళే గదా! ఏమవుతాయిలే, ఏం కాదులే నన్నేం మోసం చేయొచ్చులే అనుకోవచ్చు. కానీ ఇవే కళ్ళు దేవుని యొక్క ఆజ్ఞల్ని మనం ఫాలో అవ్వకుండా చేసేస్తాయండి. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చావబోతున్నాను. ఎవరు డిక్లేర్ చేసుకోమన్నారు? అతనికి అతనే డిక్లేర్ చేసుకున్నారు. అదే విధంగా ప్రియులారా మనం ఆలోచన చేసినట్లయితే, ఈరోజు యవ్వన కాలంలో ఉన్నటువంటి మనం కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఏంటో తెలుసా? నేను ఆ అబ్బాయి లేకపోతే చచ్చిపోతానక్క. నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే నా జీవితం లేదు. జీవితం లేదా? ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే నువ్వు చచ్చిపోతావా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నీకు చావు వచ్చేస్తదా? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారా? లేదంటే వాక్యంలో రాయబడి ఉందా? లేదంటే దేవుడు మన కోసం స్పెషల్‌గా దేవదూతలను పంపించి మాట్లాడారా? కానీ ఎలా ఉంటాయి మన మాటలనేవి? ఆ అబ్బాయి లేకపోతే నేను చనిపోతాను. నా జీవితం వేస్ట్. ఎవరు చెప్పారు వేస్ట్ అని? కానీ ఎలా డిక్లేర్ చేసుకుంటున్నాం చూసారా మనందరం కూడా? మనం స్ట్రాంగ్‌గా పెట్టేసుకుంటున్నాం. ఏమని? వాళ్ళు లేకపోతే నేను చనిపోతాను. నేను అది చెయ్యకపోతే నా లైఫ్ స్పాయిల్ అయిపోయిద్ది. ఎవరు చేస్తున్నారయ్యా అంటే సాతాను ప్రేరేపిస్తున్నాడు. వేటి ద్వారా అయ్యా అంటే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు వీటిని ఎరయేసి మనల్ని ఏం చేస్తున్నారయ్యా అంటే పాపంలోకి పడిపోయేలాగా మనల్ని చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ యవ్వన కాలంలో మనందరికీ కూడా ఎటువంటి ఎరేస్తుందయ్యా అంటే నేత్రాశ అనేటువంటి ఎరేస్తుంది. అందంగా కనిపించిందనుకోండి అమ్మాయి, ఎక్కువగా దైవజనులు కూడా చెప్తా ఉంటారు. వివాహానికి వెళ్ళినప్పుడు కూడా, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా అందంగా కనిపించిందనుకోండి ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం, దేవుని చిత్తమై ఉంటదిది. ఒకవేళ అందంగా లేకుండా ఏ అవుటిదో, చెవిటిదో, గుడ్డిదో ఏదో విధంగా ఉందనుకోండి అందవికారంగా, నాకెందుకో దేవుని చిత్తం కాదేమో అంటారు. ఎందుకని? కళ్ళు. అర్థమవుతున్నాయా? అంటే ఈ కళ్ళకి అంత పవరుందయ్యా అంటే అంత పవరుందండి. ఇదే విధంగా ఒక సందర్భంలో కూడా మనం చూస్తాం అనమాట. ఇంకొక సందర్భంలో ఇదే ఆదికాండంలో యోసేపు గారి దగ్గర కూడా మనం గమనించొచ్చు. ఆ అమ్మాయి కూడా ఎలా పడిపోయిందయ్యా అని మనం చూసినట్లయితే ఆదికాండంలోనే మనం గమనించొచ్చు. ఇక్కడ ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం మనం చూసినట్లయితే 6వ వచనం. 6వ వచనం మనం చూస్తే, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికప్పగించి, తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో, ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును, సుందరుడై యుండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి, తనతో శయనించమని చెప్పెను. యోసేపు గారు ఎలా ఉన్నారట? ఎలా ఉన్నారంటండి యోసేపు గారు? రూపవంతుడును, సుందరుడై ఉన్నాడట. కాబట్టి ఆవిడ కళ్ళు ఎలాగ చేశాయి? ఎలా అయినా గాని అతనితో నేనేం చేయాలి? తప్పు చేయాలంతే. అర్థమవుతుందా? ఎలా అయినా గాని నేను అతనితో తప్పు చేయాలంతే. అంత అందంగా ఉండడం చూసి అతన్ని ఏం చేసింది? కోరుకుంటుంది. అంటే ఎగైన్ ఎక్కడ కూడా మనం ఆలోచన చేసినట్లయితే వేటి ద్వారా అపవాది అటాక్ చేసింది? ఎగైన్ మళ్ళా నేత్రాశ. ఇలా మనం గమనించుకుంటూ వెళ్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే చాలా అంటే చాలా సందర్భాలు కనిపిస్తాయండి. చాలా సందర్భాల్లో ఈ కళ్ళ ద్వారానే మనం పాపం చేసే విధంగా అపవాది అటాక్ చేస్తది. అంటే తేటగా కనిపిస్తుందా ఇప్పుడు హవ్వగారికి? తేటగా కనిపించిందా కళ్ళు? తేటగా కనిపించలే ఆమెకి. తేటగా చూడలే. తేటగా చూడడం అంటే మనం చూద్దాం. ఆవిడకి క్లారిటీగా కనిపించాయి అంటే మీరనుకునేటువంటి క్లారిటీగా కాదు. తేటగా అంటే నేను చూస్తున్నాను. నాకు ఆ అమ్మాయి కనిపిస్తుంది. నేను చూస్తున్నాను. అదిగో సిస్టర్ నాకు బానే కనిపిస్తున్నారు. దూరంగా ఉన్నటువంటి వస్తువులు కూడా నాకు బాగా కనిపిస్తున్నాయి. నాకేం సైట్ లేదు. నాకు తేటగానే ఉంది. అది కాదు. మీరనుకునేటువంటి తేటగా కాదు. తేటగా చూడడం అంటే. మరి
తేటగా చూడడం అంటే ఏంటి అని మనం చూసినట్లయితే ప్రియులారా చాలా బాగుంటుందండి. ఒక సందర్భాన్ని మనం చూద్దాం. అసలు దేవుడు తేటగా చూడడం అంటే ఏం చెప్తున్నారని మనం చూస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం